చిన్న మాట చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు దానికి తగిన సమయం ఉంటే బాగుంటుంది. 1 గంట దాటిన తర్వాత నాకు చెప్పాలంటారు, ఎట్లా కానీ నాకు చెప్పాలంటారు. మీరు 2 గంటలు వస్తారు ప్రార్థన గడికి, నేను 9 గంటల నుంచి వ్యక్తిలోనే ఉంటాను. 2 గంటల నుంచి 1 గంటకి నా టైం. మీ వాసన చెప్తున్నా కానీ వాసన నాకు ఇష్టం లేదు, నేను చెప్పకూడదు. ఏదేమైనప్పటికీ ఈ ఒక్కరోజు ఎడ్జిట్ అయిపోయింది. తర్వాత 1 గంట తర్వాత నిలబడాలి కదా, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకరు చెప్తే సరిపోదు. ఎంచుకునే అంశం పెద్దదైనప్పుడు టయాన్ని నేను కుదించుకోలేదు. నాకు ఆ జబ్బు ఉంది. నేను చెప్పాలనుకున్నది క్లియర్గా రాసుకుంటాను, చక్కగా వివరించాలనుకుంటాను. టైం పోవడం వల్ల మొత్తం కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు ఇంట్రెస్ట్ పోతుంది. అంత బాధ నేను పడలేదు. కాబట్టి ఈరోజు కొంచెం ఓపిక అంటే ఒక చిన్న విషయం చెప్తాను, ఎందుకంటే చెప్పబోయే విషయం కూడా కాదు. అందుకని ఈ మాట చదవాలి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 48వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం, ఒక్క నిమిషం. 13వ అధ్యాయం 48వ వచనం. చదవమ్మా. పౌలు వాక్యం చెప్పినప్పుడు ఎవరు వింటారు ఈ మాట ఎవరు వింటారు ప్రభు అని పౌలు దేవునికి ప్రార్థన చేశారు. అనుకుంది పౌలు చెప్పే ప్రతి విషయం కూడా అంగీకరించదగినట్టుగా లేదు. పౌలు ఏ విషయాల గురించి మాట్లాడుతున్నప్పటికీ వినేవారికి ఎలా లేదంటే అంగీకరించదగ్గట్టుగా లేదు. చాలాసార్లు దేవుడు అడిగాడు పౌలు, ప్రభా మరి నేను చెప్పే విషయాలు వీళ్ళు ఎంతవరకు స్వీకరించగలుగుతున్నారు, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, దీన్ని ఎంతవరకు వెంబడించగలుగుతున్నారు అని చాలాసార్లు పౌలు ప్రార్థన చేశాడు. చేసినప్పుడు దేవుడు పౌలుకి ఏం చెప్పాడంటే, నువ్వు చెప్పే వాటిని ఎవరు అంగీకరిస్తారని చెప్తున్నాడు. మళ్ళీ చదవమ్మా. వాక్యం కొంతమంది విన్నారు, విన్నవారు అన్యజనులు అని రాసిన బయటలో. అన్యజనులు కొందరు, కొందరు అనే మాట మీరు అంటలేంటే చాలా మంది విన్నారు, కొందరు అంగీకరించి ఏం చేశారు, దేవుని వాక్యమును మహిమపరిచిరి. ఎవరైతే పౌలు చెప్పే మాటలు విన్నారో, అంగీకరించారో, వారు దేవుని వాక్యమును మహిమపరిచిరి. తర్వాత మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. చెప్పండి, పౌలు వాక్యము ఎవరు అంగీకరిస్తారు, పౌలు వాక్యాన్ని ఎవరు మహిమపరుస్తారు అంటే ఒకే ఒక పదంలో తీసి అర్థం చెప్పాడు ఆయన. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు మాత్రమే అంగీకరిస్తారు, విశ్వసిస్తారు. పౌలు చెప్పే మాటలు ఎవరు వింటారు, పౌలు చెప్పే వాక్యాన్ని ఎవరు గౌరవిస్తారు, ఎవరు మహిమపరుస్తారు అంటే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు మాత్రమే. కాబట్టి వాక్యము అంగీకరించే వారు నిత్య జీవానికి నిర్ణయించబడతారు. వాక్యమును అంగీకరించే వారు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు. అంగీకరించని వారు ఏంటంటే వారు నిత్య నరకములకు నిర్ణయించబడిన వారు. కొన్ని వాక్యాలు కొంతమంది అంగీకరించరు. చిన్నపిల్లలు నీకేం చేసి అంటారు, మరి పెద్ద పిల్లలు నీకేం చేశాక అడిగేం తెలియదు. మరి వాక్యం దగ్గర చిన్నవాడు పెద్దవాడని చాలా ఏముంటుంది.
ఏలీ కంటే సమూయేలు చాలా తక్కువవాడు, కానీ సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? చిన్నవాడైనా పెద్ద విషయాలు మాట్లాడతాడు, ఎందుకంటే దేవుడు అతనితో మాట్లాడతాడు కాబట్టి. ఇది అమలు చేయాలి. దేవుడు అతనితో మాట్లాడితే చిన్నవాడైనా పెద్ద విషయాలు మాట్లాడతాడు. దాన్ని ఎవరు అంగీకరిస్తారంటే నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు మాత్రమే అంగీకరిస్తారు. ఈరోజు ఒక విషయాన్ని నేను మీతో చెప్పబోతున్నాను. మీరు ఎంతమంది అంగీకరిస్తారో నాకు అనవసరం. మీకు బైబిల్ అలా కనబడుతుందో లేదో చూసుకోండి. అర్థమవుతుందని చెప్పి నేను చెప్పే విషయం చాలా మంది అంగీకరించరు, కానీ మీకు అలా బైబిల్లో కనబడుతుందో లేదో చూసుకోండి, చెక్ చేసుకోండి. చాలా మంది ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు అక్కడ ఆగిపోతూ ఉంటారు, అంతకు లోతుకి వెళ్ళరు. వాళ్ళు లోతుకి వెళ్ళాలి. బైబిల్లో మాట ఉంది, యేసు ప్రభు చెప్పాడు, ఈ దోణిని లోతునకు నడిపించిన తర్వాత వారు విస్తారమైన చేపలను. కాబట్టి ఎక్కడ చేపలు దొరుకుతాయి ఏం చెప్తారంటే దేవుడు లోతులో దొరుకుతాయి అన్నాడు. లోతులో వలేస్తే ఏం దొరికినాయి? చేపలు కాదు, విస్తారమైన చేపలు దొరికినాయి. కాబట్టి వాక్యంలో లోతుల్లో వెళ్ళిపోతాం అనుకోండి, మాకు అర్థం కలిపి చాలా ఉంటాయి. ఏది ఇది అని చెప్పడానికి లేదు. ఈ తర్వాత ఇంకోటి ఉంటుంది, ఇంకో దా తర్వాత ఇంకోటి ఉంటుంది, ఇంకో దా తర్వాత ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఈరోజు మీరు ఒక అనుభవాన్ని నేర్చుకున్నారు, దాన్ని కొంచెం లోకి తీసుకెళ్తారు. ఆ వాక్యాన్ని చూడండి. ఒక చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మీకు తెలిసింది చదువుదాం. అయినా అందుకే అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. ఈ మాట మీరు ఈ వాక్యం ఈ భాగం మీకు తెలుసు, ఎన్నోసార్లు మీరు ఉంటారు. ఇప్పుడు వినండి ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభు నికోదేముతో ఏం చెప్తున్నానంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు నిత్య జీవము లేక పరలోక రాజ్యమునకు అర్హుడు కాడు. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడానికి, ఒక వ్యక్తి పరలోక వారసత్వాన్ని సంపాదించుకోవడానికి భూమి మీద అతడు చేయవలసిన పని ఏంటి అంటే, అతడు క్రొత్తగా జన్మించిన వాడై ఉండవలెను. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించితే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఈ విషయం అర్థమైందా మీకు? ఈ వాక్యం, ఆ వాక్యం అలాగే ఉందా? అలాగే ఉందా లేదా? లేదమ్మా, ఉంది. కాబట్టి ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాడు అనే విషయం మీకు అర్థమైంది. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనం ఏమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఎందుకు క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి? ఇదే ప్రశ్న ఆ ముసలోడు అడిగాడు యేసు ప్రభువుని. అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు? క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు జవాబు ఏం చెప్పాడు కదా? యేసు ఇట్లను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని, మళ్ళీ అదే పాయింట్ ఏమంటాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా
ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కొత్తగా జన్మించాలన్నాడు యేసు ప్రభు. ముసలోడిని నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించాలా అన్నాడు ఆ ముసలాయన నికోదేము. యేసు ప్రభు అన్నాడు, తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించడం కాదు ఇది, ఒకడు నీటి మూలముగా జన్మించి ఉండాలి, రెండు ఆత్మ మూలముగా జన్మించి ఉండాలి. ఒకే జన్మలో రెండు అనుభవాలు. ఎన్ని జన్మలో ఎన్ని అనుభవాలు? ఒకే జన్మలో రెండు అనుభవాలు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే పరలోక రాజ్యం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యం. ఈ విషయం మన అందరికీ తెలుసు. నీటి మూలంగా జన్మించడం అంటే భారతదేశం తీసుకోవాలి. మరి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఈ అనుభవాలు మనం కొన్ని తెలుసుకోవాలి. కొన్ని తెలుసుకోవాలంటే కొన్ని వాక్యాలు మనం చూడాలి. ఎందుకు ఈ అడిగినటువంటి వ్యక్తి ఎవరో 9-10 వచనాల్లో ఉండి అదే అధ్యాయంలో 9వ వచనం 10వ చాలు. నికోదేము ఎవరంట? ఇశ్రాయేలీయులకు బోధకుడుకు ఏం తెలియదట? కొత్త జన్మ అంటే ఏంటో ఎవరికి తెలియదు? బోధకుడికి తెలియదు. ఏం తెలియదు? కొత్త జన్మ అంటే ఏంటో తెలియకే చాలా మంది ఏమండి బాప్తీసాలు రకరకాలుగా ఇస్తూ ఉంటారు. ఒకడేమో జెండా కిందకి రమ్మంటాడు, అది బాప్తీసం అంటాడు. ఇంకోడేమో చిలకరిస్తాడు, బాప్తీసం అంటాడు. అంటే వాక్యాన్ని ఏం చేస్తారంటే ఎవరికి నచ్చినట్టుగా వాడు చేసుకుపోతా ఉంటాడు. ఒకటో ఏకం ఉందంటే రెండో ఏకం ఉండదా? రెండో ఏకం ఉంటే మూడో ఏకం ఉండదా? ఉంటది. తప్పులు చాలా ఉన్నాయి. ఇప్పుడు బాప్తీసం అంటే మీకు తెలిసిన బాప్తీసం వేరు, మీకు చెప్పే బాప్తీసాలు వేరుగా ఉంటాయి. చూడండి, చూపిస్తాను. ఒక బోధకుడికి సరైన అవగాహన లేదు. కొత్తగా జన్మించే అనుభవంలో సరైన అవగాహన లేదు. అందుకే తీతుకు పౌలు రాసినప్పుడు ఏం చెప్పాడో మాటలు. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అన్నాడు. దేని ద్వారా పునర్జన్మ సంబంధం? పునర్జన్మ దేని ద్వారా కలుగుతుందని చెప్తున్నాడు అక్కడ? నీటి ద్వారా. కాబట్టి నీటి ద్వారా జన్మించాలి. ఒక వ్యక్తి నీటి ద్వారా జన్మించాలి. జన్మించుటానగా మన తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డ పసిబిడ్డ భూమి మీదకి వస్తాడు చూసారా, చిన్న పిల్లడు. ఆ పిల్లడితో సమానం. ఎవరు? నీటి మూలముగా జన్మించిన వ్యక్తి తల్లి గర్భంలో నుంచి అప్పుడే పుడతాడు చూసారా, పుడతాడు, వాడితో సమానం. బాగా వినాలి మీరు. మీరు దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నీటి మూలముగా జన్మిస్తే అతడు అప్పుడే పుట్టిన బిడ్డతో సమానము. అప్పుడే పుట్టిన వ్యక్తికి మాట సరిగా రావు, ఇంకా నడవలేడు. ఒకటే తెలుసు, ఏది జరిగిన ఏం చేస్తాడు చెప్పండి? అది ఒకటి తెలుసు, పర్ఫెక్ట్ చేస్తాడు అతడు. బాగా వినాలి మీరు. అప్పుడే పుట్టిన వ్యక్తి మాట్లాడలేడు, నడవలేడు, అడగలేడు. ఏది వచ్చినా ఏం చేయగలంటే ఒకే ఒక పని చేయగలరు, ఏడవడం తప్ప ఇంకోటి. అది చిన్న పిల్లవాడికి ఉన్న లక్షణం, చిన్న పిల్లలకు ఉండే లక్షణం అది. ఎన్ని రోజులు వేరుగా ఉంటారు. కాబట్టి
బాప్తిస్మము అనే విషయానికి వస్తే బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలని చెప్పారంటే, మరి ఇప్పుడు అవి చెప్పడానికి కుదరదు కానీ బాప్తిజం అంటే ఒకటే అర్థాన్ని తీసుకున్నాం. ఏం తీసుకున్నాం అంటే, క్రీస్తు మరణంలోనికి బాప్తిస్మము పొందితేనని మీరు ఎరుగరా అన్నాడు పౌలు. బాప్తిజం ఎందుకు తీసుకున్నాం మనం? క్రీస్తు మరణంలోనికి పాలిభాగస్తులు అవడానికి. అదే రోమపత్రికలో పౌలు అంటాడు, తిరిగి లేచుటను బట్టి, అంటే యేసుక్రీస్తు తిరిగి మళ్ళీ లేవడాన్ని బట్టి ఏమండి పాతి పెట్టబడిన మనము తిరిగి జన్మించుట అని చెప్పబడింది. అంటే ఒక వ్యక్తి ముంచబడినప్పుడు అతడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు అని అర్థం. ఒక వ్యక్తి తిరిగి లేపబడ్డాడు అనగానే అతడు పునరుద్ధానుడయ్యాడు, పునర్జన్మ పొందాడు, అప్పుడే పుట్టిన శిశువు అయ్యాడు అని అర్థం. అప్పుడే పుట్టాడు ఆ వ్యక్తి. ఇది బాప్తిసానికి ఉన్నటువంటి నిర్వచనం. అయితే ఏ ఏ కారణాలు చేత బాప్తిసం తీసుకోవాలో చెప్పాను. ఎందుకంటే కొంతమంది బాప్తిసం తీసుకోలేదు కదా, వాళ్ళు ఎందుకు తీసుకోలేదో అర్థం చేసుకోవాలి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావో చెప్తే మీరు ఎందుకు తీసుకోలేదో మీకు అర్థమైపోతుంది. అందుకని చెప్తాను. ఒకటి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయారణ్యములో ప్రకటింపబడెను. యోహాను మొట్టమొదటిసారిగా బాప్తిసాన్ని స్టార్ట్ చేసినప్పుడు అరణ్యంలో ఆయన ప్రకటించిన ప్రకటన ఏంటంటే, మీరు మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోండి. ఏం తీసుకోవాలి? మారు మనసు పొందితే బాప్తిసం. అంటే నువ్వు మారు మనసు పొందావు అని చెప్పడానికి గుర్తేంటి? మారు మనసు మనసు మార్చుకున్నావు అని చెప్పడానికి గుర్తేంటి? అంతే. కాబట్టి బాప్తిసం తీసుకుని వారు ఇంకా తమ మనసులను మార్చుకోలేదు. క్లియర్ అర్థమవుతుందా మీకు? వాక్యంలో చెప్తున్నానా? ఉన్నదే చెప్తున్నానా? కాబట్టి మీ మనసు మారలేదు. ఇంకా మీ మనసు మారలేదు కనుక, మీ మనసు అలాగే ఉంది కనుక, ఏదైతే మీ మనసులో అంతకుముందు ఉందో ఇప్పుడు అదే ఉంది కనుక, మార్పు లేని మీ మనసు బాప్తిసం దాకా నడిపించబడలేదు. ఒక వ్యక్తి తన మనసును మార్చుకుంటే అతడు దానికి గుర్తుగా వెంటనే చేసే పని ఏంటంటే అతడు బాప్తిస్మము పొందుతాడు. అదే చెప్పాడు. మారు మనస్సు. రోమీయులకు రాసిన పత్రిక మత్తయి 3:6 తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిచయంలో సత్తికైలు అనేకులు బాప్తిస్మము పొంది వచ్చిన చూసి, సర్పసంతానమా రాబు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలములు. అంటే యోహాను ఒకే కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఏంటి అతని కాన్సెప్ట్ అంటే, మీరు మారు మనసు పొందారా? మీ మనసు మార్చుకున్నారా? బాప్తిసం తీసుకోండి. మీరు బాప్తిసం తీసుకున్నారా? మారు మనసుకు తగిన ఫలములు పండించండి. మారు మనసు పొందితే సరిపోదు, బాప్తిసం పొందితే సరిపోదు. అక్కడితో అయిపోవాలా. దానికి తగిన ఫలాలు కొన్ని ఉన్నాయి. ఫలాలంటే చాలా ఉంటాయి. ఫలము అంటే వేరు ఉంటుంది. ఫలము అంటేనే చాలా ఉంటాయి. దాంట్లో ఫలములు అంటే ఇంకా చాలా ఉంటాయి. కానీ మనం మనసు మార్చుకున్నాము అని చెప్పడానికి గుర్తుగా బాప్తిస్మము అనేది ఇవ్వబడింది. 7వ వచనంలో ఉంది, మారు మనసుకు తగిన ఫలములు. యోహాను బాప్తిసం ఎందుకు ఇచ్చాడు? యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో ఏముందంటే,
నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చి తిని అని ఆయన యోహాను ఎందుకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడంట? ఎందుకు ఇస్తున్నాడంట బాప్తిస్మం? నేను ఆయనను ఎరుగను అంటే ఆయనంటే ఎవరు? ఆయన ఇప్పుడు వరకు నేను చూడలేదు, కానీ నేను ఎక్కడ ఇస్తున్నాను బాప్తిస్మము? ఇశ్రాయేలులకు నీళ్లతో నేను బాప్తిస్మము ఇస్తున్నాను. మనం పైన ఇందాక మత్తయి సువార్తలో ఏం చదువుకున్నామంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి అనే చదివాం. తర్వాత ఆయన ఏం చెప్తారంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్తారు. అవునయా, ఎంతగా నువ్వు ఏ ఉద్దేశంతో బాప్తిస్మం ఇచ్చావు అంటే ఆయన ఉద్దేశం చెబుతున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీళ్లలో బాప్తిస్మము ఇచ్చుతున్నాను. 3వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయితే నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. ఈయనేం చెప్తున్నాడండి? మళ్ళీ ఏం చెప్తున్నాడు? మారు మనసు నిమిత్తము నేను నీడలో బాప్తిస్మము ఇచ్చుచున్నాను. దేనిని చెప్తున్నాడండి బాప్తిస్మము? ఇప్పుడు ఆయన ప్రకటించింది ఏంటి? మారు మనసు. మీరు మారు మనసు పొందారా? బాప్తిస్మం తీసుకోండి. మీరు మారు మనసు పొందారా? దాని తగిన ఫలాలు ఫలించండి. నేను మీకు బాప్తిస్మం ఇచ్చే ఉద్దేశం ఏంటంటే మారు మనసు నిమిత్తం. ఒక వ్యక్తి మనసు మార్చుకున్నాడు అని చెప్పడానికి గుర్తుగా ఆ రోజున యోహాను బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. నీ మనసు మారితే నువ్వు బాప్తిస్మం తీసుకోలేదని. బాప్తిస్మం తీసుకోలేదంటే ఇంకా నీ మనసు మాట్లాడు, అదే స్టేజ్ లో ఉన్నావు. ఒకవేళ నువ్వు ప్రార్థన రావచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మారు మనసుకు తగిన ఫలములు. ఇంకో మాట నేను మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్తలో అపోస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఏముంది? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము. ఇంకో సెక్షన్ చూసారు. ప్రారంభంలో యోహాను మారు మనసు నిమిత్తం ఇస్తే, ఇప్పుడు పేతురు ఏం చెబుతాడు తెలుసా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి. అంటే ఒక వ్యక్తి తన పాపానికి క్షమాపణ పొందాడు అనడానికి గుర్తు ఏంటి? నేను పాపం చేశాను, నా పాపము దేవుడు క్షమించాడు అనడానికి గుర్తేంటి? బాప్తిస్మం. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అనడానికి గుర్తు బాప్తిస్మంగా ఉంది. ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందాడు అనడానికి గుర్తే ఉంది. మీకేం చెబుతున్నానంటే ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నారో చెబుతున్నాను. నేను మారు మనసు పొందాను, నా మనసు మార్చుకున్నాను అనడానికి గుర్తు బాప్తిస్మం. నేను దేవుని ఎదుట నా పాపములు ఒప్పుకొని దాని చేత క్షమించబడ్డాను అనడానికి గుర్తు బాప్తిస్మం. నువ్వు బాప్తిస్మం పొందలేదంటే ఈ రెండు నీలో లివ్వని అర్థం అంతే. ఇంకా వాటిని మనసు మారలా, రెండు నీ పాపాలు అలా నిలిచి ఉన్నాయి. ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో
మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో తెలుసా? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి నమ్మి అంటే విశ్వాసముంచాను అనడానికి గుర్తు ఏంటంటే బాప్తిసం. నేను విశ్వసిస్తున్నాను యేసుక్రీస్తుని నమ్మి అంటే నమ్మడం ఎలా వస్తుంది? నమ్మకం ఎలా వస్తుంది? సువార్త వినుట ద్వారా నమ్మకం వస్తుంది, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి నమ్మాడు, విశ్వసించాడు అనడానికి గుర్తు ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని వాక్యం విన్నాడు, దానిని నమ్మాడు లేక విశ్వసించాడు అనడానికి గుర్తు ఏంటంటే నమ్మి బాప్తిస్మము పొందినవాడు. అంటే ఏది దేవుని గురించి నమ్మాడో, దేవుని వాక్యాన్ని మాటలు చెప్తాను, దేవుని వాక్యం నమ్మిన వాడు బాప్తిస్మం అనే గుర్తు ద్వారా దాన్ని రుజువు చేసుకుంటాడు, నేను నమ్మాను అని. ఒకటి మారు మనసు పొందినవాడు బాప్తిస్మం పొందుతాడు. 2 పాప క్షమాపణ పొందినవాడు బాప్తిస్మం పొందుతాడు. 3 విశ్వసించిన వాడు బాప్తిస్మం పొందుతాడు. ఏ విశ్వసించిన వాడు? దేవుని వాక్యమును అంగీకరించిన వాడు లేక విశ్వసించిన వాడు బాప్తిస్మం పొందుతాడు. దానికి సంబంధించి ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 36వ వచనంలో చూడండి. వారు త్రోవలో వెళుతుండగా ఇందుకు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చు. ఆయన అన్నాడు, అయ్యా నీళ్ళున్నాయి, ఇంకా నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని. అతని పైన ఏం జరిగింది? అతను దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి యెషయా గ్రంథం చదువుకుంటా వెళ్తున్నాడు రథం మీద. నపంసకుడు పిలుపుని దేవుని ఆత్మ లేపి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి ఆ నపంసకుడికి దేవుని గురించిన సువార్త చెప్పు అన్నాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. నువ్వేం చదువుతున్నావు, నీకేమైనా తెలుసా అంటే, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలా తెలుసుకోగలను, మరి నేనేమన్నా చెప్పగలను అంటే రథం మీద కూర్చున్నాడు. ఆ యెషయా గ్రంథాన్ని గురించినటువంటి వివరణ, యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త 2 కలిపి ఆయన చెప్పాడు. వెంటనే రథం ఆపి, నీళ్ళున్నాయి, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటంటే, ఆయన క్వశ్చన్ ఏంటో తెలుసా? నపంసకుడిని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా పొందవచ్చు అని. అంటే ఏ సువార్తనైతే నమ్ముతున్నారో, ఏ వాక్యమునైతే నమ్ముతున్నారో, ఆ వాక్యాన్ని నేను నమ్మాను, విశ్వసించాను అని చెప్పడానికి గుర్తుగా బాప్తిస్మము ఇవ్వబడింది. అలాగే ఉన్న బైబిల్లో నేను ఏ వాక్యాన్ని అయితే నమ్ముతున్నానో ఆ వాక్యాన్ని నమ్మాను అని చెప్పడానికి గుర్తుగా బాప్తిస్మము ఇవ్వబడింది. అంటే బాప్తిస్మం తీసుకొని వారు ఇంకా వాక్యమును అంగీకరించని వారే. బాప్తిస్మము పొందని వారు ఇంకా వాక్యము ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా మీరు ఇంక వాక్యాన్ని అంగీకరించలేదు, విశ్వాసం ఉంచలేదు. కొంతమందికి 30-40 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇవన్నీ చెప్పడానికి కూడా టైం సరిపోతుంది. అయినా బాప్తిస్మం పొందరు. ఎందుకు పొందరంటే వాళ్ళు వింటున్నారు వాక్యం, వాళ్ళు నమ్మల వాక్యాన్ని. నీకు ఎలా తెలుసా మేము నమ్మలేదు అని అంటారు. నేను కాదు చెప్పేది, దేవుడు చెప్తాను. ఏం చెప్తున్నా అంటే విశ్వసించిన వారు బాప్తిస్మం తీసుకోరు. అది గుర్తు. నాకు దేవుడు గుర్తు చెప్తారా, దాన్ని బట్టి చెప్తాను. కానీ నాకేమన్నా మీరంటే కోపమాల అభివృద్ధి ఏమన్నా అయిపోయింది కదా. ఇంకో మాట చూడండి, అపోస్తుల కార్యాలు
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనంలో ఏముంది? 2వ అధ్యాయం 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఏం పొందిరి? సరిపోతాయా? ఇప్పుడు ఇంకా చూస్తున్నాను. ఈ వాక్యమును అంగీకరించాము అని చెప్పడానికి గుర్తు బాప్తిస్మం. వాక్యమును విశ్వసించాము అని చెప్పడానికి గుర్తు బాప్తిస్మం. ఇప్పుడు చెప్పండి, మనం ఇంకా బాప్తిస్మం పొందకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని అంగీకరించకపోవాలి. దేవుని వాక్యాన్ని అంగీకరించకపోవడం, మారు మనసు పొందకపోవడం, పాప క్షమాపణ పొందకపోవడం. కాబట్టి మీ పాపం మీలో ఉండి మీరు మరణిస్తే నరకానికి వెళ్తారని ఎందుకు తీసేసుకోవడం ఇష్టం లేదా? మీ పాపాన్ని తీసేసుకోవడం ఇష్టం లేదా మీకు? ఇంకా దేవునిపై అనుమానమా? బైబిల్ చెప్తుంది, వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము 22వ అధ్యాయం 16వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 22:16 ఏముందో చూడండి. కనుక నీవు తడవ చేయటం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము ఏం చేయమన్నాడు? బాప్తిస్మం పొందడానికి తడవ చేయకుండా ప్రార్థన చేసి, బాగా వినండి, తడవ చేయకుండా ప్రార్థన చేసి బాప్తిస్మము. ఒక వ్యక్తి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఏంటి? మీరు బాధపడబాకండి. మీరు మారు మనసు పొందరా, బాప్తిస్మం తీసుకోలేదంటే మీకు మారు మనసు లేదు అని అప్పుడు ఖచ్చితంగా. మీరు బాప్తిస్మం తీసుకోలేదంటే మీరు ఇంకా పాప క్షమాపణ పొందలేదు అని దాని అర్థం. మీరు బాప్తిస్మం తీసుకోలేదంటే మీరు విన్న వాక్యాన్ని అంగీకరించలేదు అని దాని అర్థం. మీరు బాప్తిస్మం పొందలేదు అంటే మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి లేరు అని దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే బాప్తిస్మం పొందారో వారికి ఏ లక్షణాలు ఉంటాయి? మారు మనసుకు సంబంధించిన లక్షణాలు, పాప క్షమాపణకు సంబంధించిన లక్షణాలు. ఈ సెక్షన్ దాటితే అయ్యే కదా. అవేంటో తెలుసుకోవాలి మనం. అవేంటో కూడా తెలుసుకోవాలి. బాప్తిసాన్ని గురించి కొన్ని మాటలు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గురించిన బోధ ఉందా? అది బహుళ వచ్చిన వాడబడిందా? అదే ఇప్పుడు చూడండి, బాప్తిస్మములను గురించిన బోధయు హస్త నిక్షేపమును చాలు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడుతుంది? బాప్తిస్మము గురించి ఏం చెప్పబడుతుంది? బాప్తిస్మముల బహువచనం ఇక్కడ కనబడుతుంది. అంటే ఒక సందర్భంలో
బహువచనంగా వాడబడింది అంటే దాని గురించిన ఆలోచన వాటికి మన పైన ఉండాలి. బాప్తిస్మము వేరు, బాప్తిస్మములు వేరు, అంటే ఈ పదాలు వేరు వేరు పదాలు అని అర్థం. బాప్తిస్మాల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు చాలా సార్లు కొన్ని మాటలు చెప్పాడు. చూడండి, మార్క్స్ వార్తలో 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35 నుండి చూడండి. ఆ ఆ ఉమ్ ఆ ఆ ఆ ఉమ్ 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 చాలా ఇక్కడ వాళ్ళ ప్రశ్న ఏంటి, జవాబు ఏంటి? ఇప్పుడు జబదయి కుమారులు యాకోబు యోహాను ఉన్నారు. వాళ్ళ కళ్ళు వచ్చింది, ఏమడుగుతుంది? అయ్యా మేము అడిగే అన్ని ఎట్లా అంటావు కదా, నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పరలోకంలో నా కుమారుడు ఒకడు కుడి వైపు ఒకడు ఎడమ వైపు కూర్చోబెట్టు అని అడిగింది. అడిగితే ఆన్సర్ ఏం చెప్పాలా? యేసు ప్రభు ఆన్సర్ ఏం చెప్పాలా? ఏమమ్మా నీ కోరిక? అసలు నేను పరలోకం వస్తా లేదు, ఆ మామ ప్రాణం చేసుకుని ఏది చెప్తాను. ఆయన జవాబు ఏంటి అక్కడ? నేను త్రాగుతున్నది మీరు ఏమన్నా నేను త్రాగుతున్న గిన్నెలోనికి మీరు త్రాగుట అయినను నేను పొందుతున్న బాప్తిసం అన్నాడు. మనం అందరం ఒక బాప్తిసం తీసుకున్నాం. ఏ బాప్తిసం అది? యోహాను దేంతో బాప్తిసం ఇచ్చాడు? ఆ ఒక్క బాప్తిసం పొందాం మనం. అక్కడి నుంచి మనం ఏమనుకుంటున్నాం అంటే, అమ్మయ్యా నేను బాప్తిసం పొందాను, అయిపోయింది అనుకున్నారా? యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడా లేదా? మత్తయి వార్త 3:13 నుంచి ఏమవుతుంది? యోహాను కేకలు పెట్టి చెబుతుంది, ఈయన ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గురించి అంటే చిన్నగాడు కదా ఆయన సముద్రంలో దిగిన తర్వాత యోహాను అన్నాడు, అయ్యా నేను నీ చేత బాప్తిసము పొందవలసి ఉండగా నీవు నన్ను బాప్తిసం ఇమ్మంటున్నాను అంటే ఇప్పటికి కానీ నీతి యావత్తు నాకు జరగాలి. అప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. యేసు బాప్తిసం తీసుకున్నాడా? తీసుకున్న తర్వాత సువార్త చెప్తున్నాడు. ఆ తర్వాత వచ్చారు ఎవరు? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యులు జబదయి కుమారులు ఎత్తారు. వాళ్ళ తల్లి వచ్చింది తర్వాత. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత అడుగుతున్న ప్రశ్న ఆమె. ఆయన జవాబు పెట్టారు బాప్తిసం తీసుకున్న తర్వాత, నేను తాగు పాత్రలోనిదైనను నేను పొందుతున్న బాప్తిసం అంటాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం తెలియజేస్తున్నాడు వాళ్ళకి? ఇది ఒక్కటే కాదు, సెక్షన్ నెంబర్ 2 రెండోది అలా చాలా ఉన్నాయి బైబిల్లో. ఒకటో తరగతి అయిపోయింది కదా, రెండో తరగతి మొత్తం ఒకటి కాదు. అందుకే పౌలు బాప్తిస్మములు అన్నాడు. నేను చెప్పా కదా, నీటి ద్వారా పుట్టిన వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పాను? అప్పుడే పుట్టిన పసిబిడ్డతో అంటే ఇంకా అతను చాలా ఎదగవలసి ఉంది. బాప్తిసం అనే ప్రక్రియలో ఆ వ్యక్తి చాలా ఎదగాలి. ప్రతిదీ అలాగే ఉంది బైబిల్. ఉపవాసం ఉందా? మనకు తెలిసిన ఉపవాసం లేదు, బైబిల్లో చాలా ఉన్నాయి.
చాలా ఉన్నాయి. ప్రార్థన ఉందా? ప్రార్థనలు చాలా ఉన్నాయి. మనం ఎందుకు అక్కడే ఉన్నాము అంటే కాబట్టి మనం అక్కడే ఎందుకున్నాము, అక్కడే ఎందుకు తిరుగుతున్నాము, అక్కడే అయ్యే ఎందుకు చేస్తున్నాం అంటే మనం ఇంకా పరిస్థితుల్లోగానే ఉన్నాము. నేను పొందుతున్న బాప్తిస్మం లూకా సువార్తలో 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయం 49 వచనంలో ఏమంటుందో, నేను భూమి మీద అగ్నివే వచ్చింది, అది ఇదివరకే రగులుకొని మంటవలెనని ఎంతో కోరుతున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఏం చెప్తున్నాడు? నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది. ఇది నీటి బాప్తిస్మం అయితే కాదు, ఎందుకంటే ఆ సెక్షన్ అయిపోయింది. ఆయన నీటితో బాప్తిస్మం పొందాడు. యేసుక్రీస్తు నీటి బాప్తిస్మము పొందాడు. అది దాటాడు. దాని తర్వాత ఏం చెప్తున్నాడు? నేను పొందవలసిన బాప్తిస్మము ఉన్నది. ఇంకో పైన లైన్ అందుకే తెలుస్తుంది, నేను భూమి మీద అగ్నివే వచ్చింది అని ఏం చెప్తున్నాడు? అది ఇదివరకే రగులుకొని, నేను భూమి మీద అగ్నివే వచ్చింది, అది ఇదివరకే రగులుకొని మంటవలెనని ఎంతో అంటే బైబిల్ నేను ఎందుకు చదువుతాను, మీరు చదవలేదని కాదు, నేను చదివితే దానిలో కొంచెం నేను నాకు అర్థం అవుతుంది, అందుకని చదువుతాను. ఎంతో కోరుతున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? భూమి మీద ఏం మండాలనుకుంటున్నాడు ఆయన? అగ్ని. ఎలా కోరుకుంటున్నాడు ఆయన? ఎంతో కోరుకుంటున్నాడు. అది ఎవరికే మండింది, కానీ ఇప్పుడు ఇంకా మండాలని కోరుకుంటాడు. మండాలి, ఎంతో కోరుకుంటాడు. అది ఎందుకు మండతలేదు అంటే నేను పొందవలసిన బాప్తిస్మము అది సంగతి. ఎందుకు మండతలేదు? ఇప్పుడు అది భూమి మీద ఆ మంట ఎందుకు మండతలేదు? యేసు ఇంకా పొందవలసిన బాప్తిస్మము అంటే ఈ బాప్తిస్మం ఆయన పొందితే ఏం జరుగుతుంది? భూమి మీద ఆయన ఎంతో ఆశపడ్డాడు చూసారా, ఆ మంట మండుతుంది. ఆ మంట ఆయన బాప్తిస్మం పొందితే యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చూడండి. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని తిరగా చూపెను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. యేసు చెప్పాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి అని. విశ్వాసం ఉంచాం కదా, మరి జీవజల నదులు పారలేదు ఏంటంటే పారుతాయి. కానీ టైము ఏంటా టైము? ఆయన ఇంకను మహిమ పరచబడలేదు. ఎవరు మహిమపరచబడలేదు? యేసు మహిమపరచబడలేదు. యేసు మహిమపరచబడితే ఎవరు వస్తారట? బాగా మంచి ఇంట్లో ఉన్నారు.
ఎవరు వస్తారు? ఆయన మహిమపరచబడితే ఎవరు వస్తారు? ఆత్మ. ఆత్మ వస్తే మనలో నుండి, అంటే యేసును విశ్వసించిన వాళ్ళ నుండి ఏం కారుతా ఉంటాయి? అమ్మయ్య, ఎదిగారు మీరు బాగా. అంటే యేసు మహిమపరచబడితే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం వస్తాయి అంటే మనలో నుండి దేవుని నదులు. ఈ నదులు రాకుండా, ఈ ఆత్మ రాకుండా మనం ఉండడానికి కారణం ఏంటి అంటే మన దేవుణ్ణి మహిమపరచడం లేదు. అందుకే మనలో పరిశుద్ధాత్మ లేదు. అందుకే మనలో నుండి ఏం రావట్లేదు? జీవజల నదులు రావడం. ఎంత ఎక్స్పీరియన్స్ బాగుంటుందో. జీవజల నదులు రావడం దేవునికి మహిమ లేదు. కానీ ఒక రోజు మహిమ పక్కన తొందరగా చెప్పారు. 5 నిమిషాలు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనం. 2:32. యేసును దేవుడు లేపను, దీనికి ఈయనకు మేమందరం సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి దేనిని కుమ్మరించి ఉన్నాడు? ఎప్పుడు కుమ్మరించి ఉన్నాడు? దేవుని కుడి పార్శ్వమున క్రీస్తు కూర్చొని ఏం పొందాడంట? హెచ్చింపబడి మహిమ పొందేను. నాకేం చెప్పాము? దేవుడు మహిమ పరచబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మ రాలేదు. పరిశుద్ధాత్మ రాలేదు కాబట్టి జీవజల నదులు మనలో నుండి ప్రవహించడం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు మహిమ పరచబడ్డాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఎలా, దేని ద్వారా మహిమ పరచబడ్డాడు? ఆయన మృతి పొంది తిరిగి లేచి మృతి పొంది మరణమును జయించి తిరిగి లేచుటను బట్టి, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉండుటను బట్టి ఇప్పుడేం మొదలైనవి? ఆయనను హెచ్చించుతూ ఆయనను మహిమపరచారు. మహిమపరచడం ద్వారా ఏం కుమ్మరించబడింది? ఎలా కుమ్మరించబడింది? పరిశుద్ధాత్మ దేనిగా? మత్తయి సువార్త అపోస్తలుల కార్యాల్లో 8వ వచనం, 3వ అధ్యాయం 32వ వచనం. 32 కాదమ్మా, 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో. ఇప్పుడు పరిశుద్ధాత్మ మహిమ అంటే యేసుక్రీస్తు మహిమ పరచబడిన తర్వాత పరిశుద్ధాత్మ ఎలా వస్తున్నాడు భూమికి? అగ్ని జ్వాలలుగా. పరిశుద్ధాత్మ ఎలా వస్తున్నాడు భూమికి? అగ్ని జ్వాలలుగా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభం చేస్తామో పరిశుద్ధాత్మ మనలో ఇది అగ్ని జ్వాలలతో వస్తాం. కాబట్టి యేసుక్రీస్తు తాగినటువంటి పాత్రలో తాగాలి మనం.
చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వచ్చే వారం వీలైతే కంటిన్యూ చేస్తాం. యేసుక్రీస్తు తాగిన పాత్రలోనే తాగాలి. యేసుక్రీస్తు పొందుతున్న బాప్తిస్మం కూడా పొందాలి. ఇది రెండో శక్తి. ఇది జరగడం వల్ల, అంటే ఈ బాప్తిస్మం పొందడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో చెప్పారు. ఏంటి మనకు కలిగే ఉపయోగం? పరిశుద్ధాత్మ అగ్ని వలె మనలోనికి వచ్చిన ఊరకే ఉండడం, వాక్ శక్తిని అనుగ్రహించాలి. ఈ వాక్ శక్తి ఎలా ఉంటదంటే ఇతరులకు జీవజల నదులుగా ఉంటాయి. అంటే కొంతమంది మాట్లాడితే కాంపిటీషన్ కొట్టాలని, ఎందుకంటే ఆ మాటల్లో ఏముండదు, కొత్త పనికి మనం మాట్లాడుతున్నాం. ఎన్నో ఉపయోగపడవు. గంట మాట్లాడతారు పనికిరాని అని. ఒక్క మాట మాట్లాడితే 10 రోజులు నిద్ర పట్టుకోండి. అట్లా ఉన్నారు మాటలు. ఎవరైతే ఆ మాటలు? పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించబడిన వ్యక్తి. అక్కడ ఒక మాట మాట్లాడితే చాలా టైం పట్టింది ఆలోచించుకోవడానికి. యేసు క్రీస్తే బాప్తిస్మం, రెండో బాప్తిస్మం ఉంటే మనం పొందకుండా ఉంటే మంచిది అంటారా, మంచిది కాదంటారా? కాదు, ఆ బాప్తిస్మం కూడా పొందాలి. అక్కడ అయిపోవాలి. ఇంకోటి ఉంది, ఇంకో తరగతి, అది కూడా పొందాలి. అక్కడ అయిపోవాలి. ఇంకోటి ఉంది, అది కూడా పొందాలి. అక్కడ అయిపోవాలి. ఇలా ప్రస్తుతానికి 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని పొందాలి? ఒక్క నీటి బాప్తిస్మం పొంది అమ్మయ్యాన్ని సంగతి కొట్టేదంటే మరి బాగా మంచిగా. ఇంకా పొందలేదా నువ్వు? అయితే నువ్వు మారుమనసు పొందలా, బ్రదర్ అండ్ సిస్టర్ ఇంగ్లీష్ లో. ఇంకా నువ్వు మారుమనసు పొందలా, అందుకే నీకు బాప్తిస్మం అంటే ఇష్టం లేదు. ఇంకా నీ పాపాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా లేవు, అందుకే నువ్వు బాప్తిస్మం పొందలేదు. నేను ముగిస్తున్నాను. వీలైతే వచ్చే వారం ఇస్తాను. ప్రార్థన చేస్తాను. దేవుడి కొద్ది మాకు జీవించి ఆశీర్వదించి మాట్లాడి వందనాలు చేస్తూ వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా నాయన మా జీవితాలను కట్టుకొని మరొక బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్ళి ఆత్మను మా సొంతం చేసుకొని ఆయన మాలో మీరిచ్చే వాక్శక్తిని బట్టి అనేకులకు ఆ జీవ జలమును అందించిన వారిగా ఉండాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను.